శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయము. భాగవతము విష్ణు సహస్రనామములనిచ్చి అనుగ్రహించుట. దీక్షిత్ యొక్క విఠల దర్శనము, గీతారహస్యము, కాపాడే దంపతులు. బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకుందాము. మానవుడు సముద్రములో మునగగనే అన్ని తీర్థములలోనూ పుణ్య నదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదార విందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగచేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయముగు గాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగచేయుము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగును గాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటి చే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగుర్పాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణికెదరుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలను. వేదములు నిన్ను మాయయనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి యందును భగవంతుని చూచినట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. ముందటి అధ్యాయములో బాబా బోధలనర్చు తీరులను చూచితిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించిడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై మసీదుకు పోయెను. అచట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామకిచ్చి దానిని తన వద్ద ఉంచుకొమ్మనెను. అది కాకా పుస్తకమనియు అందుచే దానిని అతనికిచ్చివేయవలెననియు శ్యామ చెప్పెను. కాని బాబా, దానిని నేను నీకిచ్చితిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చును అనిరి. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను. అది అతనికి మేలు చేయుననిరి. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామముల పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ ఉండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకుని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకుని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి గ్రంథములను అనేక సార్లు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలిచెను. కావున
రామదాసుని పిలిచి తమకు కడుపు నొప్పిగా ఉన్నదనియు, సోనామకి తీసుకొనిదే నొప్పి తగ్గదనియు, కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసు బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణము చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకుని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను: ఓ శ్యామ, ఈ గ్రంథము మిగిల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగిల బాధపడితిని. నా హృదయము కొట్టుకునెను. నా జీవితము అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితియందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకుంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసినని అనుకుంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. నీవు కొంచెము ఓపికగా చదువుము. రోజుకొక నామము చదివినను మేలు కలుగు చేయును. శ్యామ తనకు ఆ పుస్తకం అక్కర్లేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతను పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చుననెను. మరియు తాను అనాగరికుడవుటిచే దేవనాగరి అక్షరములు చదవలేననెను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలగచేయుచున్నాడని శ్యామ అనుకుననే కాని బాబా తనకు మేలు కలగచేయనున్నాడని అనుకునలేదు. బాబా ఆ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారము అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితము అందరికీ విశదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమములేమియూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపచేయవలనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామము ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామకు బలవంతముగా నిచ్చెను. రామదాసు త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నాచించినీకరక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామపై పడి శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనని అనెను. శ్యామను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనచో తల పగులగొట్టుకొందుననెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను: ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి. కాని ఇంకనూ నీ మనస్సు అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీ వెట్టి రామదాసివయ్యా. సమస్త విషయములందు నీవు నిర్మలుడవుగా ఉండవలను. నీవా పుస్తకమును అంతగా అభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలను. ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునుము. ధనమిచ్చిన పుస్తకములనేకములు వచ్చును, కాని మనుషులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకుని వానికిచ్చి తిని. నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకుంటిని. అందుచే దానిని అతనికిచ్చి తిని. బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృతతుల్యముగా ఉన్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీత అను గ్రంథమును శ్యామ వద్ద తీసుకున్నదనను. శ్యామ మిక్కిలి సంతసించి, ఒక్కటేలా 10 పుస్తకములనిచ్చెదనెను.
బాబా ఈ విధముగా వారి తగువును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమన రామదాసి పంచరత్న గీత నేల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుటకు ఎన్నడూ ప్రయత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఏల జగడమాడెనో, మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథని ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము, భగవన్నామస్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగచేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్ బూటీ అల్లుడగు జిజి నార్కేకు బోధింపగలిగెను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాలుగా నుండెను. గీతారహస్యము. బ్రహ్మ విద్యను అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచట దానికొక ఉదాహరణమిచ్చెదము. ఒకనాడు బాపూసాహెబ్ జోక్కు ఒక పార్సెల్ వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతారహస్యము ఉండెను. అతడు ఆ పార్సిల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేయనప్పుడు అది క్రింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకమునుంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ₹1 తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు అందించుచు, దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనిరి. కాపాడే దంపతులు. కాపాడేల వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు కాపాడే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కాపాడే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిలులో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కాని బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాటలాడిరి, వాదించిరి. కాని ముగ్గురు మాత్రము కాపాడే, నూల్కర్, బూటీ నిశ్శబ్దముగా కూర్చుండువారు. వారు వినయ విధేయత, నమ్రతలున్న ప్రముఖులు. పంచదశని ఇతరులకు బోధించగలిగిన కాపాడే బాబా ముందర మసీదులో కూర్చునున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడెంత చదివినవాడైనను, వేద పారాయణము చేసినవాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలపోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపాడే 4 మాసములుండెను. కాని అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో నుండుచే సంతసించిరి. కాపాడే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేటిది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనము చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజ, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలైనవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు తీసి త్వరగా తిననారంభించెను. శ్యామ ఇట్లడిగెను. ఎందుకీ పక్షపాతము? ఇతరుల పళ్ళెములు నెట్టివేచెదవు, వాని వైపు చూడనైనా చూడవు. కాని దీనిని నీ దగ్గర కీడ్చుకుని తించున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరమో? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించెను. ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు. అది బాగా పాలిచ్చుచుండెను. అచటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తర్వాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించెను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పళ్ళెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతముగు ముద్దలను తీసుకొననిండు. ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుగుకుని త్రేన్పులు తీయుచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్లను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడతొడంగెను. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను
బాబాతో మటుకు ప్రారంభించెను. గురు శిష్యులు వండర్లో సేవ చేసుకుంటూ చూచి శ్యామాయుటులనెను, చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకునుట మిగుల వింతగా ఉన్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారామను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు ఇట్లనియను, నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయము వలె కనిపించును. కానీ అది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునికి శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలెంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక క్షణములో అవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునికి గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరికి మధ్య భేదము లేదు. ఇద్దరు ఒకటే. ఒకరి లేనిదే మరొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదాల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కాని యథార్థముగా వారిరువురూ లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును. శ్రీ సాయినాథాయ నమః. 27వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై.